హస్బెండ్ వైఫ్ ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి అసలు ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అనేది ఐడియా ఉండదు. సో ఇది అర్థం అవ్వాలంటే మనం నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ చాలా మంది ఉమెన్కి రెగ్యులర్గా వస్తుంటాయి కదా. ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అని అంటే ఒక 28 to 30 days సైకిల్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్ పీరియడ్స్ అంటాం అనమాట. సో అది కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. మనకి 21 to 35 days మధ్యలో ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా మనం అది రెగ్యులర్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాము. సో లెస్ దెన్ 21 days కానీ మోర్ దెన్ 35 days కానీ వస్తున్నప్పుడు మనం దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం అనమాట. సో ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి మనకి పీరియడ్ వచ్చిన అరౌండ్ 14th day మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట బాడీలో. సో మనకి బాడీలో ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఎగ్ అనేది మనకి 24 to 48 hours ఉంటుందన్నమాట. కరెక్ట్గా అయితే 24 hours ఉంటుంది. సో అండ్ స్పామ్ వచ్చేసి మనకి 72 hours వరకు మనకి స్పామ్ రిప్రొడక్టివ్ ట్రాక్లో సర్వైవ్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో ఆ ఎగ్ రిలీజ్ అయిన ఫస్ట్ 24 hours కనుక మనకి స్పామ్ ఉన్నట్లయితే ఆ టైంలో మనకి ఎగ్ స్పామ్ ఫెర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో బట్ ఈ ఓవ్యులేషన్ టైం అనేది అందరికీ మనకి స్కాన్లో చూడగలుగుతాము అండ్ కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఈ ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. బట్ న్యాచురల్గా వితౌట్ ఎనీ టెస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్గా పీరియడ్ వచ్చిన అరౌండ్ 10th day నుంచి 18th day వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాళ్ళు కలిసినట్లయితే మనకి ఎగ్ 24 hours ఉంటుంది, స్పామ్ 72 hours ఉంటుంది. కాబట్టి మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే 10th to 18th day కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ యూస్ చేసే వాళ్ళకి కొన్ని LH టెస్ట్ కిట్స్ అని ఉంటాయి. దాని ద్వారా కానీ సెర్వైకల్ మ్యూకస్ అంటే మన గర్భసంచి ద్వారం నుంచి వచ్చే మ్యూకస్లో ఉన్న చేంజెస్ ద్వారా కూడా మనం ఈ ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది PCOD వల్ల అయితే మనకి ఓవ్యులేషన్ అవ్వట్లేదు అని అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అని. సో ఈ టాబ్లెట్స్ ద్వారా ఎగ్ గ్రో చేసుకుని స్కాన్లో మానిటర్ చేసుకుని ఎగ్ రిలీజ్ అయిన టైంలో మనకి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th to 18th day మధ్యలో ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ చేయాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు మనకి ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకుని ఓవ్యులేషన్లో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇనీషియల్గా కలిసినప్పుడు మోస్ట్ కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఉమెన్లో. దీనినే మనం హనీమూన్ సిస్టైటిస్ అని కూడా అంటాం అనమాట. సో ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి సివియారిటీ బట్టి ఉంటుందన్నమాట. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం కానీ, యూరిన్ వెళ్తున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంటే మంటగా ఉండడము, లేదంటే లోయర్ అబ్డోమెన్ పెయిన్ రావడము, కొంతమందికి సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించాలి. సో ఇది ఎలా తెలుస్తుంది అని అంటే మనకి సింపుల్ యూరిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో మనం పస్ సెల్స్ అనేవి ఎలివేట్ అయితే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు పరిగణించవచ్చు. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే మనకి యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ కల్చర్లో మనకి ఏ ఆర్గానిజం అయితే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దానికి సరిపడే యాంటీబయాటిక్ అనేది పెడతాం అనమాట. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసే దాంట్లో మనం హస్బెండ్ వైఫ్ కలవచ్చా అని అంటే ఈ ట్రీట్మెంట్ టైంలో ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడం సజెస్టబుల్ అనమాట. ఎందుకు అని అంటే ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ కలిసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే సిమ్టమ్స్ తగ్గడానికి డిలే అవ్వడము, ట్రీట్మెంట్ డిలే అవ్వడం అనేది జరగచ్చు. సో అందుకని యూజువల్లీ మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్లో ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. చాలా ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాము. అండ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్ ఉంటే కనుక యాంటీబయాటిక్స్ ప్రాపర్గా యూజ్ చేయడము, అండ్ వాటర్ ఎక్కువ తాగడం, ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్తాము. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయాక మనం ఒకసారి తగ్గిందా లేదా అని టెస్ట్ చేసి చూసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ అండి.